గురుకుల పాఠశాలలు అనేటటువంటిది మనకి చరిత్రలో కనిపించేటటువంటి సంస్కృతి తరహాలో ఏర్పాటు చేసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ. అంటే ఆ స్ఫూర్తితో పెట్టినటువంటి పేరు. అవి పేదలకి అక్కడే ఉండి చదువుకుంటూ, అక్కడే తినటానికి, అక్కడే ఉండటానికి ఇవన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక అమ్మా, నాన్న బదులు ఆ గురుకుల నిర్వాహకులే దాంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు లాంటోళ్ళు. అట్లాంటి చోట్లన ఇప్పుడు తాజాగా వెలుగులోకొస్తున్నది మళ్ళీ ఒక విద్యార్థిని తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవడం. ఈ ఆత్మహత్య గురించి కేటీఆర్ అదే స్పందిస్తూ ఇప్పటికి 100 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఇంతగా నిర్లక్ష్యం వహించడం ఎప్పుడు చూడట్లేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొస్తున్నారు. వాస్తవంగా ఇదేమి ఎలక్షన్ కోసం మాట్లాడింది కాదు. ఆత్మహత్య నిజం, ఆత్మహత్య తర్వాతన రైట్ చేయడం నిజం. ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు లేకపోతే ఇన్ని మరణాలు జరుగుతున్నాయి గురుకులాల్లో అన్నటువంటిది అసలేమన్నా సమీక్షించే ఉద్దేశం ఉందా? పాపం ఆ నక్సలైట్ల నుంచి వచ్చినటువంటి సీతక్క లాంటి వాళ్ళన్నా సీరియస్‌గా దృష్టి సారిస్తారా లేదా చూడాలా?